అడిగాడు గగన సిగల కనుమరుగైపోయారు. ఇప్పుడు చిన్నారి అలివేలు మంగతాయారు స్పీచ్ ఇవ్వబోతోంది. అందరికీ నమస్కారం. నా పేరు అలివేలు మంగతాయారు. నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది ఈ భూమి మీద మన కంటికి కనిపించే ఒక దేవత గురించి. ఆ దేవతను మనం తాకొచ్చు, మాట్లాడొచ్చు, ఆ దేవతతో ఆడుకోవచ్చు. ఆ దేవత మనకు కోడి ముద్దలు తినిపిస్తుంది, లాలపోసి జోలపాడి నిద్రపుచ్చుతుంది. ఆ దేవత పేరు అమ్మా. రాజ్యం అంటే ఎలా ఉండాలో చెప్పిన శ్రీరాముడికి రాజ్యం గురించి చెప్పింది అమ్మ. ప్రపంచానికి భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడికి మాటలు నేర్పింది అమ్మ. సత్యం అహింసలతో మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీకి సత్యం అహింసను పరిచయం చేసింది
నాకు వరాలిచ్చే దేవత. నాన్న ఎలా ఉంటాడో తెలీదు, బంధువులు లేరు. నాకన్నీ మా అమ్మే నాకు నవ్వడం నేర్పించింది, కానీ తను నవ్వడం మర్చిపోయింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. నేనెక్కడున్నా నా ఆకలి తనకి తెలిసిపోతుంది. నేను పెరిగి పెద్దగా అవుతున్నా అమ్మకు మాత్రం ఎప్పటికీ పసిపిట్టనే. అలాంటి అమ్మకు చెప్తున్నాను, అమ్మా ఎంత కష్టం వచ్చినా నువ్వు బాధపడకు. ఇప్పుడు నేను నీ కడుపులో లేను, నీ పక్కనున్నాను. నీ కన్నీళ్లను తుడుస్తాను. నీకు ఎవరూ లేరు అనుకోకు, నేనున్నాను. ఎప్పటికీ నీతోనే ఉంటాను మమ్మీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఈశ్వరాలు లాలనా సాంత్వనా అన్ని నీవే. ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు జీవనై నడపదా నిండు నూరేళ్ళు. ఏంటి బాబు? జానకి మిస్ని కలవాలి. ఆవిడ పిల్లలతో బిజీగా ఉన్నారండి. మనం ఫంక్షన్ అయ్యాక కలుద్దాం బాబు. సరే. ఇప్పుడు కుమారి గుండమ్మ భరతనాట్య ప్రదర్శన ఇవ్వబోతోంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న
రాధను చూసాడే సుటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే తీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయనోడు వీడే. హాయ్ అందరికీ నమస్కారములు. ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రీశ్రీ గారి కవిత. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తడుచుకుంటే నీటలరాతి ఇంత అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చరణం ఉన్నది ఏది అయిపోవడానికి వీలేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవేశిస్తోంది. ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలు పెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నేడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. సూపర్, చాలా బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ సార్. పాపంగా సార్ జానకి మేడం, ఇక్కడ అందరూ మంగమ్మ స్పీచ్ని చెమర్చిన కళ్ళతో చూస్తూ ఉంటే మంగమ్మ కన్న తల్లయి ఉండి కూడా జానకి మేడం చాటుగా మారు వేషలో ఉండి చూశారు. అవును కుమార్, అదే నాకు బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు. ఎందుకు సార్ జానకి మేడం అలా చాటుగా బుర్కాలో ఉన్నారు? ఎవరి కంటి పడకూడదని మేడం అలా మారు వేషం వేశారు? తెలీదు కుమార్, కానీ తను పెద్ద ఆపదలో ఉంది, అది మాత్రం అర్థం అవుతోంది. అదేంటో మనం తెలుసుకుంటే మేడం గారిని ఆపద నుంచి గట్టెక్కించవచ్చు కదా సార్. ఒకసారి ప్రయత్నం చేశాం కదా, మనతో చెప్పడానికి ఆవిడ ఇష్టపడలేదు. అలాంటప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? మేడం గారికి తెలియకుండా ఎంక్వైరీ చేద్దాం సార్. తప్పు కుమార్, అది తన వ్యక్తిగత విషయం అయ్యుండొచ్చు. మనం అలా ఎంక్వైరీ చేస్తున్నామని తనకు తెలిస్తే తను మరింత బాధపడొచ్చు. నిజమే సార్, కానీ మనం మేడం గారికి సాయం చేయటం కోసమే కదా ఏం జరిగిందో తెలుసుకునేది. అయినా సరే ఆవిడ అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు. తనకు మనపై నమ్మకం వచ్చినప్పుడు తనే చెప్తుంది. మీకన్నా నమ్మకస్తులో మేడం గారికి ఇంకెవరున్నారు సార్? తను నిజంగా నన్ను నమ్మిన రోజు ఖచ్చితంగా చెప్తుంది. ఆ రోజు త్వరగా రావాలి సార్. అది ఎంత పెద్ద కష్టమైనా మీరే తీర్చాలి. తప్పకుండా కుమార్, సాటి మనిషికి సాయం చేయడానికి మించి మన లైఫ్ కి మీనింగ్ ఏముంటుంది? బాగా చెప్పారు సార్. మీరే మేడం గారికి నిజమైన తోడు. కాదు, జానకి గారికి అసలైన తోడు మంగ. తను ఎంత బాగా మాట్లాడింది. అవును సార్, జానకి మేడం పొంగిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరికి అలాంటి కూతురు ఉండాలి సార్. ఇప్పుడు మన చైర్మన్ సార్ చేతుల మీదుగా పోటీలో విజేతలైన పిల్లలకు బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ముందుగా బెస్ట్ స్పీచ్ ప్రైజ్ గోస్ టు అలివేలు మంగ తయారు.
గురించి చాలా బాగా మాట్లాడావమ్మా. నాకు మా అమ్మని గుర్తు చేశావు. థ్యాంక్ యూ సార్. సార్ కాదమ్మా, మామయ్య అని పిలువు. థ్యాంక్ యూ మావయ్య. రక్త సంబంధం అంటే ఇదే. అవును, అమ్మ గురించి అంత బాగా చెప్పావు. నాకు మీ అమ్మని పరిచయం చేయవా? అమ్మకు ఒంట్లో బాలేదు మావయ్య. నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళింది. అవును సార్, తను నిన్నటి నుంచి సిక్ అయింది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. ఇప్పుడే వెళ్ళిపోయినట్టుంది. సరే, అమ్మని అడిగానని చెప్పమ్మా. త్వరలోనే కలుస్తానని చెప్పు. సరే మావయ్య. ఇప్పుడు రింగ్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ అలివేలు మంగ తయారు. థ్యాంక్ యూ మావయ్య. ఇక ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రేయ. ఆగు మంగ. ఏంటి శ్రేయ? ఒక్క నిమిషం రా. డాడీ, ఆ ప్రైజ్ కూడా మంగకే ఇవ్వండి. నాకెందుకు శ్రేయ? గెలిచింది నువ్వు కదా. లేదు, నువ్వు కావాలనే నన్ను గెలిపించావు. ఆ ప్రైజ్ నీకే ఇవ్వాలి. లేదు శ్రేయ, ఆ ప్రైజ్ నీదే. కాదు డాడీ, మంగకే ఇవ్వండి. నువ్వే ఇవ్వు. గుడ్ జాబ్ శ్రేయ. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యువర్ గ్రేట్ మంగా. ఇంత చిన్న ఏజ్లో సాక్రిఫైస్ చేయడం చాలా పెద్ద విషయం. కీప్ ఇట్ అప్. మీ అమ్మని మెచ్చుకోవాలి. ఏడవండమ్మా, తనివి తీరా మనసారా ఏడవండి. మీ గుండెల్లో ఉన్న బాధంతా బయటికి వెళ్ళిపోయేలా ఏడవండి. చారుకేశ, లేకపోతే ఏంటమ్మా? కళ్ళ ముందు కన్నబిడ్డ ప్రైజులు అందుకుంటూ ప్రశంసలు పొందుతుంటే మారు వేషంలో అనామకురాల్లా ఓ పక్కన నుంచుని దొంగచాటుగా చూస్తున్నారే. ఎందుకమ్మా ఈ దుస్థితి? ఎందుకమ్మా ఈ పరిస్థితి? నేనే పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలుసు చారుకేశ. అందుకేనమ్మా బాధపడుతున్నాను. మీకిచ్చిన మాటకు బందీ అవ్వాల్సొచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ స్కూలు మీది. ఇది నడుస్తున్నది ఒకప్పటి మీ దయాగుణం వల్ల. అలాంటిది ఇదే స్కూల్లో జీతం కోసం పనిచేస్తున్నారు మీరు. ఎదురుగా మేనత్తా మేనమామ ఉన్న మంగమ్మతో మీకెవరూ లేరు అని చెప్పించారు. కానీ రక్త సంబంధం ఎక్కడికి పోతుందమ్మా? మీరు నోరు తెరిచి చెప్పకపోయినా అబీబాబు చేతులు చాచి మంగమ్మను దగ్గరికి తీసుకుంటున్నారు. మేనకోడలని తెలియకుండానే ఆ మేనమామ హృదయం పొంగిపోతుంది. తన కన్న పిల్లల కన్నా మంగమ్మనే ఎక్కువ ప్రేమిస్తున్నాడా పిచ్చి మహారాజు.
జానకి టీచర్ మీరు అని తెలియక మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. ఆయన కళ్ళు మీకోసమే వెతుకుతున్నాయమ్మా. ఆయన హృదయం మీకోసమే ఆరాటపడుతుంది. మీకొక విషయం తెలుసా? ఈ రోజు మీరు కలవబోతున్నట్టు తెల్లవారుజామున అన్నయ్యకు కల వచ్చిందట. అది నిజమవుతుందని అన్నయ్య ఎంత ఆనందపడుతున్నారో తెలుసా?